రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సూత్రం కర్ణాకర్ పై అధికార పార్టీ కార్యకర్త చేసిన దాడికి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫేస్బుక్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు అధికార పార్టీ వారిపై దుర్భాషలాడితే చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, కానీ ఇష్టానురీతిలో వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. పోలీసులు వెంటనే స్పందించి కర్ణాకర్పై దాడికి దిగిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరంగా పోరాడుతామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బుర్రా రాములు గౌడ్, అగుళ్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు. దాడి చేసి ఒక పశువును కొట్టినట్టుగా కొట్టి ఇలా గాయపరిచారు. ఆయన కార్యకర్త ఈరోజు చావు బతుకుల మధ్యన ఉంది. ఎందుకు కొట్టిరాయా అని అడిగితే ఏమన్నారంటే, మా నాయకుని మీద అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేసిందని చెప్పి అందుకే మేము కొట్టామని అంటారు. ఒకటే, అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడితే చట్టం ఉన్నది, చట్ట పరిధిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండంగా వాళ్ళు భౌతిక దాడులు చేయడం అనేది ఈ దుర్మార్గం. ఈ దుర్మార్గమైన చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా అవతల సైడ్ నుంచి కూడా చాలామంది పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల క్రమంలోనే ఈ దాడి జరిగింది. మరి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు మా కార్యకర్త పెట్టినటువంటి అవసరం ఉండే అయినా మీకు ఎవరిచ్చారు అధికారం భౌతికంగా దాడులు చేయమని? కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునికి కానీ ఈ మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం వాళ్ళ సూటిగా, ఈ భౌతిక దాడులతోని మీరు దీన్ని ఏంటి ఈ మన తెలంగాణ సిరిసిల్ల ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతంగా ఒక రౌడీల అడ్డాగా మార్స్తామనుకుంటున్నారా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సంస్కృతి మంచిది కాదు. మీకు ఏదైనా తప్పు జరిగితే మాకు చెప్పండి, చెప్తే మా కార్యకర్తలు ఏం తప్పు చేసారో మేము వాళ్ళని అడుగుతాం. వాళ్ళు నిజంగా కనుక తప్పు చేస్తే మేమే వాళ్ళను శిక్షిస్తాం. కానీ మీరెవరండి వాళ్ళ మీద భౌతిక దాడులు చేయడం? కాబట్టి ఒకటే చర్య మేము పోలీస్ శాఖ వారికి కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఆ దాడులు ఎవరైతే చేసిరో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకటి కూడా అడుగుతా ఉన్నాం మంత్రి గారు మీరే ప్రోత్సహిస్తున్నా మరి ఈ దాడులు చేయమని చెప్పి, లేకపోతే వాళ్ళే మీకు తెలియకుండా చేస్తురా? ఇది ఒకటే ఆలోచన చేయాలి. అది గ్రామం ఎవరిది? ఎంపీపీ శరత్రావు గారి గ్రామం. శరత్రావు గారు అక్కడ ఎంపీపీ, వాళ్ళ భార్య సర్పంచ్. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామంలో ఇలాంటి చర్యలు చేయొచ్చా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మేము పత్రికా ముఖంగా వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ శరత్రావు గారి పైన లేకుంటే టీఆర్ఎస్ కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండే, కానీ ఎందుకు చేయలేదు? ఇదే సూటిగా అడుగుతున్నాం. దీన్ని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు వాళ్ళ మీద మొన్ననే మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ, కాంగ్రెస్ పార్టీలో చేరికలు కార్యక్రమాన్ని మొదలుపెట్టి గ్రామాన కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి కార్యకర్తలను ఇటీవల మద్దికుంట గ్రామంలో 16వ తేదీ రాత్రి 9:30 మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సూత్రం కర్ణాకర్ గారిని మరి అతి దారుణంగా చెట్టు కట్టేసి రోడ్లో గుడ్డగుచ్చి తర్వాత కాలం కట్టేసి ఘోరంగా వారిని కత్తితో దాడులు చేసి మరి చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా ఇది ఒక దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీకి వాళ్ళు ఇవాళ ప్రచారంలో వాళ్ళు భాగంగా పనిచేసిన కూడా మరి ఇటీవల ఈ యొక్క ఎంపీపీ గారి ఊర్లో ఇలా జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే, వాళ్ళు ఏ కార్యకర్త అయినా సరే తప్పు చేసినప్పుడు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లలో కానీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సొంత అంటే వ్యక్తిగత విషయాల మీద మాట్లాడినప్పుడు కూడా దానికి చట్టం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వారిని శిక్షించే అధికారం కూడా పోలీసు భాగంలో మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళు చేస్తారని చెప్పి మరి అటువంటి చేయకుండా కేవలం చట్టాన్నే వీళ్ళ చేతిలో తీసుకొని వారిని చంపడానికి ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఇవాళ అందరినీ పిలిపించి అనేక కుల సంఘాలను భయపెట్టించి